మీ కుటుంబ నేపథ్యం గురించి గూడా ఎంతైనా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కొన్ని వీడియోస్‌లో చెప్పారు. మీ అక్కగారి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎంతమంది మీరు అన్న, తమ్ములు ఏంటసలు? 5గురు అక్కలు. హ్మ్. ఆఖరి వాడిని నేను. మీరొక్కరే? ఒక్కరే. ఆహ్! 5గురు ఆడపిల్లల తర్వాత నాకు కొడుకు కావాలి, కొడుకు కావాలంటే ఆ భగవంతుడు కనికరించి ఆఖరికి మా అమ్మకి ప్రసాదించాడు. 6గురం మేము. ఇప్పుడు 6గురిలో ఒక ముగ్గురు శివైక్యమైపోయారు. ఇద్దరు, నేను ముగ్గురమే ఉన్నాం. ఇది మాది రైతు కుటుంబం. మా నాన్న గ్రామంలో మున్సబ్‌గా ఉండేవారు. నేను జన్మించింది కృష్ణా జిల్లా. ప్రస్తుతం కైకలూరు నియోజకవర్గం. అది ఇప్పుడు ఏలూరు జిల్లాలో కలిసింది. అక్కడ కైకలూరు మండలం తామరకొల్లు గ్రామ పొలిమేర అంటే శివారు అంటాం. శివారు గ్రామం. అయోధ్య పట్నం దాని పేరు. అంటే హ్మ్. తామరకొల్లు గ్రామానికి ఉండే ఒక శివారు గ్రామం పేరు అయోధ్య పట్నం. నా పాస్‌పోర్ట్‌లో కూడా అయోధ్య పట్నం ఉంటుంది. అక్కడ జన్మించాను. మా తండ్రి మున్సబ్‌గా, విలేజ్ మున్సబ్‌గా ఉంటూ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం. మా ముందు తరాలు ఎవ్వరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు గానీ, ఇంజినీర్లు గానీ, డాక్టర్లుగా గానీ ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఆయనే మున్సబ్‌గా చేశారు. ఆ నేపథ్యంలో ఇప్పటికి కూడా నాలో డాక్టరు, రాజకీయ వ్యవస్థతో పాటు నాలో రైతు అనేది కూడా ఎప్పుడూ ప్రతిబింబిస్తుంది. మా తండ్రి నేను వైద్య వృత్తి చదువుతున్నప్పుడు కూడా సెలవులకు వెళ్ళినప్పుడు వ్యవసాయం నేర్పాడు. ఇప్పుడు హ్మ్. నాకు నాగలి దున్నటమొచ్చు. ఇప్పటికే ఊరికెళ్తే చేస్తారా సార్? ఇప్పుడు చేయటం లేదు. కానీ నేను నేర్చుకున్నాను. అవగాహనుంది. అవగాహన కాదు, దున్నాను. ఆ! పొలము దున్నటము, బండి తోలటము, అలాగే కుప్పనూర్పిడిలో సహకరించడము, ఒడ్లు పోత పోయటము అన్నొచ్చు. అన్నీ వచ్చు. రాత్రి పోయి పొలాలకు నీళ్లు పెట్టడము. ఒక పనేంటి, నేను అడిగా మా తండ్రిని, ఏంటి నేను డాక్టర్‌ని కదా అయ్యేది, ఈ వ్యవసాయ పనులన్నీ నేర్చుకోమంటున్నారు, ఎందుకు పనికొస్తాయన్న. ఆయన ఒకటే మాట అన్నాడు, నేర్చుకుంటే నష్టమా? ఇప్పుడు ఇంట్లో కూర్చున్నావు, ఖాళీగా ఉండే బదులు వెళ్ళి చేయొచ్చు కదా అని. యెస్. తెల్లవారుజామున తొలి కోడి కూసినప్పుడు నాగలి చేతికిచ్చి నాగలితో దున్నిచ్చేవారు. ఆ విధంగా నాలో రైతు కోణం కూడా లోపల ఉంది. యెస్. రైతుల సమస్యలు తెలుసు. వ్యవసాయం గురించి ముఖ్యంగా వరి పంట, మినుములు, పెసలు, వేరుశనగ ఈ పంటల గురించి పూర్తి అవగాహన ఉంది.